ఈ దిన వాక్య ధ్యానాంశం. వారిని ఆటంకపరిచితే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షము ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ఒకనాడు మనమందరం న్యాయాధిపతి ఎదుట నిలబడాల్సిందే. అది మంచిదైనా చెడ్డదైనా మనం ఇహలోకములో చేసిన ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చే సమయంలో ధనికులని, దరిద్రులని, చదువొచ్చిన వారిని, చదువురాని వారిని ఏ భేదం ఉండదు. సువార్త సందేశాన్ని అంగీకరించి మాటలతో మాత్రమే కాక వారి క్రియల ద్వారా క్రీస్తు ఆదేశాలకు ఇష్టపూర్వకంగా లోబడిన వారు మాత్రమే నీతిమంతులుగా తేలుతారు. బెన్ ఫుట్నిటాఫ్ ప్రభు సంఘములో ఒక సభ్యుడు. తన దృష్టిలో ఆయన నీతిమంతుడు, మంచివాడు. ఆయన అబద్ధమాడడు, ఇతరులను శపించడు, మద్యపానం మాటెత్తడు, భార్యను కొట్టడు, చుట్టూ బీడీ త్రాగడు, ఆదాయం పన్ను అధికారాలు అడగక మునిపే చెల్లిస్తాడు, బైబిల్ అధ్యయన తరగతులకు, దైవారాధనలకు క్రమంగా హాజరవుతాడు, ప్రభుత్వ ప్రైవేటు బిల్లులు ఏమున్నా సమయానికి ముందే కట్టేస్తాడు, కానుకలు క్రమంగా అర్పించుకుంటాడు. సంవత్సరాలు దొర్లిపోయాయి, వయసు పెరిగింది. వృద్ధుడైన పుట్నిటాఫ్ ఒకరోజు మరణించాడు. నీతిమంతుడైన న్యాయాధిపతి ఎదుట నిలబడ్డాడు. బెన్, అనేక మంది నా ప్రేమను తెలుసుకొనకుండా నీ ప్రవర్తనను బట్టి వారిని నీవు ఆటంకపరుస్తూ ఉండేవాడవని నీ మీద నేరం మోపబడింది. ఈ నేరం నిజమా? నేరం అంగీకరిస్తావా లేదా అని అడిగాడు. న్యాయాధిపతి దేవుని దగ్గరకు వచ్చేవారిని ఎవరిని ఎన్నడూ నేను ఆటంకపరచలేదు గనుక నేరస్తుడను కాను అన్నాడు. బెన్, లేదు, నీవు ఆటంకపరిచావు. నువ్వు నీ ఇంటిలో ఆత్మీయుడివై నీ సంఘములో భక్తిపరునుగా కనిపించవచ్చు. సంఘములో నీవు కలిగి ఉన్న బాధ్యతలను బట్టి నిన్ను నీవు నియంత్రించుకొనుచు ఆత్మీయతను కనబరిచావు. అది రుజువయ్యింది. కానీ ఆఫీసులో నీ ప్రవర్తన, నీవు మాట్లాడే విధానం, నీ వైఖరి ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండేవి. నీ బుద్ధి చాలా సంకుచితమైంది. నీ జీవిత విధానం సరిగా లేనందువల్ల చాలామంది క్రీస్తును అంగీకరించడానికి వెనకంజ వేశారు. ఈ లెక్క చొప్పున నీవు వారు క్రీస్తును అంగీకరించడానికి ఆటంకపరిచిన వాడవవుతున్నావు. నీ మూలానే నేను క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించలేదని అంచె తీర్పు దినాన ఎవరూ చెప్పకూడదు కదా అని తీర్పు చెప్పాడు. స్నేహితుడా, నీ జీవిత విధానాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఇతరులను క్రీస్తునద్దకు నడిపిస్తున్నావా? ఒక్కరినైనా ఆలయానికి ఆహ్వానిస్తున్నావా? లేక నీవు పలుకుతున్నావా? పలుకుతూ ఉన్న చెడ్డ మాటలు, చేస్తున్న చెడ్డ క్రియల మూలాన వారిని ఆటంకపరుస్తున్నావా? ఆ మాటకొస్తే నీ జీవితమే ఒక అడ్డుబండగా ఉండి వారిని బెదరగొడుతుందా? నీవు ఏ కోవకు చెందినవాడవు, చెందినదానవు? ఒకసారి పరిశీలించుకో. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.